నా పేరు రాజశేఖర్ అండి. గత 46 సంవత్సరాలుగా నేను వ్యవసాయ ఫీల్డ్లోనే ఉన్నాను. సాధారణమైన పంటలు వేసాం, ఇప్పుడు ఆధునిక పంటలు కూడా చేస్తున్నాం. ఎక్స్పెరిమెంటల్గా ఈ సోలార్ డ్రైయర్ కూడా పెట్టడం జరిగింది. గత 2 సంవత్సరాల నుంచి సోలార్ డ్రైయర్ మేము మెయింటైన్ చేస్తున్నాము. ఇది రహేజా గ్రూప్ మధ్యప్రదేశ్ వాళ్ళతో పిలిపించి వాళ్ళతో ఎరెక్ట్ చేయించాము మేము. దీనికి 2,80,000 రూపాయలు మొత్తం మెటీరియల్తో సహా తను ఎరెక్ట్ చేసి మాకు ఇచ్చి వెళ్ళాడు. దీనికి ఎలక్ట్రిసిటీ కానీ ఇతరత్ర ఏ రకమైన అవసరాలు ఉండవు. కేవలం వాడు చేసిన సోలార్ పలకలతో ఆ ఫ్యాన్లు రన్ అవుతాయి. అది హ్యూమిడిటీ మెయింటైన్ చేయడానికి పనికి వస్తాయి. మిగతాదంతా సోలార్ మీదనే డిపెండ్ అవుతుంది. కనుక ఇది 36 నుంచి 48 టెంపరేచర్ వరకు 24 అవర్స్లో మీరు ఏదైనా ఆకు పదార్థాలు వేస్తే మాత్రం 24 అవర్స్లో మీకు డ్రై అవుతాయి. ఇవి బాగా అనుభవంలోకి వస్తాయి. కనుక ముందుగా మేము ఎక్కువ శాతం మన రోజ్ ఫ్లవర్స్ పెటల్స్ మాత్రమే చేస్తున్నాము కూడా. ప్రతి కూరగాయ కూడా మీరు డ్రై కింద వాడుకోవచ్చు. ఇవి చేసిస్తుంది. కాకపోతే వాటర్ కంటెంట్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీకు సోలార్ డ్రైయింగ్ టైం అనేది పెరిగిపోతుంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకొని 4 రోజులు పట్టవచ్చు, 5 రోజులు పట్టవచ్చు. కనుక ఇది కేవలం 3 లక్షల రూపాయలకు మాకు అయ్యింది. అయితే స్టాండర్డ్ లెవెల్లో మాకు వర్క్ చేస్తుంది. ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది రాలే. కానీ మేము చేసే పంటలకి ఎక్కువ ఎక్స్టెంట్ మా దగ్గర ఉంది. కనుక మేము పెద్దది కావాలని చెప్పి వేరే పెద్దది మేము స్వతహాగా మెటీరియల్ తెప్పించుకొని మేమే అసెంబ్లీ చేసుకున్నాం. గులాబీ పంట పండించుకొని సోలార్ చేయడం వల్ల ఆ పెటల్స్ ఎన్ని అవుతాయంటే పర్ 10 kg పచ్చి మొగ్గల రేఖలు విరిచిన తర్వాత 10 kgలకు 1 kg మాత్రమే డ్రై పెటల్స్ అనేటివి బయటకు వస్తాయి. అది కూడా క్వాలిటీ ఫ్లవర్స్ అవుతాయి. బజార్లో ఇది మేము 600 రూపాయలు అమ్ముతున్నాము. జనరల్గా అందరికీ రేట్లు ఉండవు. మా దగ్గర మార్కెట్లో మా షాప్ ఉంది కనుక మా పర్మనెంట్ కస్టమర్స్ ఉంటారు. కనుక మా దగ్గర పూలు ప్యూర్లీ సెంటెడ్ పూలు వస్తాయి. కనుక గుల్కన్ కానీ డబల్ కా మీఠా కానీ తర్వాత సుగంధ ద్రవ్యాలు వాడుకునే అగరబత్తులు కానీ ఇట్లాంటి వాటిలో ఇవి వాడతారు. కనుక మేము హైయెస్ట్ రేట్ అమ్ముతున్నాము. రైజా వాళ్ళు కేవలం 400 రూపీస్ మాత్రమే దీనికి పర్ కేజీ కోడ్ చేస్తున్నారు. కనుక రైతులు తయారు చేసుకోవడానికి గిట్టుబాటు అవుతలేదు. కనుక ఎవరు చేయట్లేదు. చాలామంది అడుగుతున్నారు నాకు, అది గిట్టుబాటు కాదని చెప్పి వద్దని చెప్పి మానేస్తున్నాం మేము. ఈ డ్రై కూరగాయలు ఎవరైనా చేసుకోవాలనుకుంటే అమ్మకానికి ఎవరైనా కమిట్మెంట్ ఇచ్చేవాళ్ళు ఉంటే, లేకపోతే అగ్రిమెంట్ చేసేవాళ్ళు బైబ్యాక్ అగ్రిమెంట్ చేసేవాళ్ళు ఉంటే ఈ వట్టి కూరగాయలు కూడా చేసుకోవడానికి ఇది ఉపయుక్తంగా ఉంటుంది. అలాంటి అవకాశము వెసులుబాటు ఉన్న వాళ్ళు మాత్రం ఇది చేసుకోవచ్చు.